హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు సండే అండి. మార్నింగ్ అంతా ఎండ ఎక్కువ వలన ఇంట్లోనే ఉంటున్నామండి. ఎక్కువ రోజులు బయటికి రావడం తక్కువ. ఇప్పుడు అలా చల్లగా ఉంది కదా, బయటికి హోటల్కి వెళ్దామని వచ్చామండి. ఇదిగండి మధ్యలో వెజిటబుల్ షాప్ ఉంటే కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నామండి. మా ఇంటి దగ్గరలో ఇలా రోడ్ సైడ్ ఇలా అమ్ముతూ ఉంటారండి. ఈ షాపులు 9 వరకు ఉంటాయి. బాగుంటాయండి. రేటు కూడా రీజనబుల్గా ఉంటాయి. వెజిటబుల్స్ కూడా బాగుంటాయండి. తీసుకున్నామండి. ఇంకా హోటల్కి వెళ్తున్నాం. ఈ హోటల్ కూడా మా ఇంటికి 1 కిలోమీటరే ఉంటుందండి, దగ్గరే. నైట్ టైం కదండి, రైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇంతగా అనుకోకుండా వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇది కొత్తపట్నం అని ఇంతకుముందు మేము వెళ్ళాము ఈ హోటల్కి. ఇప్పుడు ఇది వద్దులే, ఇంకోటి వెళ్దామని ఇంకో కొద్ది దూరం అండి. ఈ కొత్తపట్నం అన్నది కూడా నేను వీడియో చేసి పెట్టాను. మీకు నచ్చితే వీడియో చూడండి. ఆ వీడియో కూడా. ఆ కొత్తపట్నం అన్నది మా ఇంటికి 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ఇదేమో 100 ట్రీస్ అండి హోటల్ నేము. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత రైటింగ్గా. ఇక్కడ అన్ని హోటల్స్ ఎక్కువ ఇలా రైటింగ్స్ ఉంటాయండి, ఎందుకో తెలియదు. రైట్లు బాగా పెడతారు. ఇదిగోండి 100 ట్రీస్. ఇంతకీ ఏంటంటే, నేను డిన్నర్ అయిపోయింది, చపాతీ తినేసాను. ఆ తర్వాత మా హస్బెండ్ అన్నారు వెళ్దామని. ఇంకేముందిలే, తిండా ఏముంది, చూడడానికి ఉంటుంది కదా, వీడియోస్ తీసుకోవచ్చు కదా అని నేను కూడా వెళ్ళానండి. ఇదిగోండి అన్ని చెట్లకు కూడా రేట్లు పెట్టేశారండి. ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయండి. ఆ కుందేలు మాత్రం బయట అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇదిగోండి నల్లగా ఉన్న కుందేలు బాగా తిరుగుతుందండి అటు ఇటు ఫుడ్ కోసం అలాగా. ఈ బోన్లో మాత్రం ఒక 10 వరకు ఉన్నాయండి కుందేళ్ళు. ఈ హోటల్ నిండా రైటింగ్స్ బాగా పెట్టారండి. ఇదిగోండి చెట్లు కూడా రైట్లు పెట్టారు. ఫుడ్డు పర్వాలేదు, బాగానే ఉందండి. ఇదిగోండి, ఇది వాటర్ ఫాల్ లాగా ఉంది, గోడకి ఇలా పెట్టారండి. మనం నడిచి వెళ్ళడానికి రాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి హోటల్ లోపలికి వచ్చి రావడం. ఇక్కడ హ్యాండ్ వాష్ అండి, వాష్ బేసిన్లో హ్యాండ్ వాష్. ఇగోండి రైతుల చూడండి ఎంత. ఈ చెట్టు చూడండి, ఉసిరి చెట్టు, ఎన్ని కాయలు ఉన్నాయంటే చాలా కాయలు ఉన్నాయండి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. రైతులు మాత్రం బాగా చెట్లకు కూడా పెట్టేస్తారు. ఇదండి హోటల్. బయటైనా కూర్చోవచ్చు, ఇక్కడైనా లోపలైనా ఇలా కూర్చోవచ్చు. మేము చికెన్ తండూరి ఒకటి, రోటీ తెప్పించుకున్నామండి. అంతే, ఇంకే ఎక్కువ తినలేకపోయాం. కోక్ ఒకటండి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది చూడండి, ఉసిరికాయ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా బాగున్నాయి కూడానండి. హైట్ పైకి ఉన్నాయి చెట్టుకి కాయలన్నీ. చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇగోండి ఈ కాయలు మా హస్బెండ్ కోసి ఇచ్చారు, బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుందండి. ఇంకంతే అండి, రిటర్న్ వచ్చేస్తున్నా. ఇదిగోండి చెట్లు, రైతులు చూడండి. వీళ్ళకి కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలియదు కానీ బాగానే వస్తుందండి. 100 ట్రీస్. ఇది హోటల్కి వెళ్ళి వచ్చేసామండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను ఫోటో ఇలా తీయించుకుంటే చూడండి, బోర్డు మీద లెటర్స్ అన్నీ ఆపోజిట్ ఉల్టా పడ్డాయి. 100 ట్రీస్. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి